అమ్మవారిని కామము అంటే కోరిక అని అర్థం. మన కోరికలన్నీ కూడా తీరుతాయి ఆ అమ్మవారిని ఆరాధన చేస్తే. మరి కాశీలో ఉండేటువంటి కాశీ యొక్క పదము పలకటమే చాలా విశేషమైనటువంటిది. అత్ర ఇవ నివసామ్యహం, నివసించాలి, కాశీకి వెళ్ళాలని కోరిక అనుకుంటే కూడా వెళ్ళకపోయినా కానీ అనుకుంటే కూడా ముక్తి లభిస్తుంది అని. అటువంటి యొక్క కాశీలో ఉండేటువంటి అమ్మవారి పేరు విశాలాక్షి, విశాలమైనటువంటి కన్నులు కలిగి ఉన్నటువంటి అమ్మవారు అని. ఆ విశాలమైనటువంటి కన్నులు అమ్మవారు పెట్టుకొని ఏం చేయాలి, మనమందరినీ కూడా కాపాడాలి ఆ కన్నుల చేత. అటువంటి యొక్క దైవీ తత్వం ఆ అమ్మవారికి రావాలి అని చెప్పేసి మనందరినీ కూడా అనుగ్రహించాలని మనం ఆ ప్రతిష్ఠ చేసుకుంటున్న అమ్మవారిని. ఇందాక చెప్పుకున్నాం అన్ని పండుగలేని. ఈ పండుగలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచ ఆరామాలు, సామర్లకోట, ఇంకా పంచారామం, క్షీరామం అని 5 ఆరామాలు ఉన్నాయి మనకి ఆ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో. ఈ 5 ఆరామాలు ఏర్పడటానికి ఒక చిన్న కథ ఉన్నది, అది చెప్పుకొని మనం అభిషేకానికి వెళ్దాం. తారకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు పురాణంలో. వాడు అయ్యవారి యొక్క అనుగ్రహం చేత శివకుమారుని ద్వారా మాత్రమే, శివునికి పుట్టేటువంటి కుమారుని ద్వారా మాత్రమే చనిపోయేట్టుగా వరం పొందాడు తారకాసురుడు.